Welcome to the math class. Today I'm discussing about the topic integral function of f. Integral function of f. This is the definition. What is the integral function of f means? If f is a Riemann integrable on closed interval a comma b, and we can take any real number in the interval, open interval, closed interval a comma b. అంటే a comma b లో ఏ రియల్ నెంబర్ తీసుకున్నా అది ఎలా ఉండాలి అంటే చూద్దాం. లెట్ f is Riemann integrable or దీన్ని ఎలా రాసుకోవచ్చు షార్ట్ కట్ లో f బిలాంగ్స్ టు r ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b అండ్ ఎనీ రియల్ నంబర్ t బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b అంటే a కి b కి మధ్యలో ఏ రియల్ నంబర్ తీసుకున్నా అది ఎలా ఉంటుందంటే దెన్ phi of t is equal to integral a to t f of x into dx for all t belongs to closed interval a comma b అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలన్నమాట. అలా కనుక చేస్తే దాన్ని ఈస్ కాల్డ్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్. ఓకేనా, ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ కాదు టీ అందాం. మనం టీ తీసుకుంటున్నాం కదా, ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ టీ. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఫంక్షన్. By using this theorem we have to write one theorem. If f belongs to r of closed interval a comma b, that means f is the Riemann integrable on closed interval a comma b. అంటే దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. f is Riemann integrable on closed interval a comma b. అయితే then prove that phi of t is equal to integral a to t f of x into dx is continuous on closed interval a comma b. చూడండి, ఒక కండిషన్స్ ఇచ్చేసాడు వాడే. ఏమిటిది? ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. అయితే దెన్ ప్రూవ్ దట్ పై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇది అంటే ఈ ఫంక్షన్ కూడా ఇచ్చేసాడు. అంటే ఈ ఫంక్షన్ యూస్ చేసుకుంటూ ఈ ఫంక్షన్ మీరు కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పాలి. ఇప్పుడు మీరు కంటిన్యూస్ అనేది చెప్పాలి కాబట్టి ఆ కంటిన్యూస్ అనేది ఏమవుతుంది అంటే మనకి కంటిన్యూస్ డెఫినేషన్ ఉంది. కంటిన్యూస్ డెఫినేషన్ ఇది మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై. కంటిన్యూస్ డెఫినేషన్లో మనము మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఏం చేసాము? లెస్ దాన్ ఎప్సిలాన్ వెన్ ఎవర్ 0 లెస్ దాన్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా అనే కండిషన్ మనం చూసాం అనమాట. ఇది కంటిన్యూస్ డెఫినేషన్. సో నేను ఇలాంటి ఫార్మాట్ తీసుకొని ఇదే ఫంక్షన్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పాలి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనండి. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ వెన్ ఎవర్ 0 లెస్ దాన్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ డెల్టా అనే కండిషన్. ఇది కంటిన్యూస్ డెఫినేషన్ యొక్క డెఫినేషన్ అనమాట, కంటిన్యూస్ డెఫినేషన్ అనమాట. సో నేను దీన్ని యూస్ చేసుకుంటూ ఈ కండిషన్ ప్రూవ్ చేస్తాను అనమాట, కంటిన్యూస్ అని చెప్పాలి అంటే. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం. రైట్, ఫస్ట్ గివెన్ ప్రూఫ్. given that phi of t is equal to integral a to t f of x into dx for all t belongs to closed interval a comma b. ఓకేనా, అండ్ ఇంకేమిచ్చాడు మనకి కండిషన్ చూడండి. అండ్ f is Riemann integrable on closed interval a comma b. ఈ రెండు కండిషన్లు వాళ్ళు ఇచ్చారు, స్టేట్మెంట్లో మనకు ఉన్నాయి. జస్ట్ నేను రాసుకున్నాను. రైట్,
ఎఫ్ ఈజ్ ద రైమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే దట్ ఫంక్షన్ ఈజ్ క్లియర్లీ దట్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. అంతేగా, రైమాన్ ఇంటిగ్రబుల్ అయింది అంటే అది బౌండెడ్ అయిపోయినట్లే. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా. నౌ టు ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి నేను? ఏదైతే మనకు ఫంక్షన్ ఇచ్చాడో ఫై ఆఫ్ టీ అనేది ఏం చెప్పాలి మనము? ఈజ్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది నా టార్గెట్. ఓకేనా, ఇది నేను ప్రూవ్ చేయాల్సింది. సో దీనికోసం నేనేం చేస్తానంటే, సో సిన్స్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ కాబట్టి ఇక్కడ చూడండి, సిన్స్ అంటే ఆల్రెడీ వి నో సిన్స్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ కాబట్టి దట్ దేర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు నేను బౌండెడ్ డెఫినేషన్ రాసిన, దేర్ ఎగ్జిస్ట్ ఎనీ రియల్ నంబర్, పాజిటివ్ రియల్ నంబర్ తీసుకుంటే ఆ ఫంక్షను ఈ కే కన్నా తక్కువగా ఉండాలి. ఎందుకని కేనే అప్పర్ బౌండ్ అయి ఉండాలన్నమాట. కాబట్టి సచ్ దట్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో ఈ కండిషన్ అనమాట, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే. అయితే ఈక్వల్ అన్న అవ్వాలి, లేకపోతే కే కన్నా తక్కువగానే ఉండాలి. ఎందుకని కేనే మనకి అప్పర్ బౌండ్ కాబట్టి. సో ఎనీ ఫంక్షన్, మీరు ఏ ఫంక్షన్ తీసుకున్నా కూడా కే కన్నా తక్కువగానే ఉండాలి. కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. రైట్, ఇప్పుడు నేను థియరం ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటిది, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి కాబట్టి ఒక ఎక్స్ మాత్రమే తీసుకోవాలా క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో. వీ కెన్ టేక్ ఎనీ అన్నాను కదా, ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే, ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా ఎనీ రియల్ నెంబర్ తీసుకుంటాను, సి తీసుకుందాం. లెట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇప్పుడు సి అనే ఒక రియల్ నెంబర్ తీసుకొని ఈ థియరం ప్రూవ్ చేయబోతున్నాను. చూడండి, నౌ మనకి ఏం కండిషన్, కంటిన్యూషన్ చెప్పాలంటే ఇలాంటి కండిషన్ ఒకటి తీసుకోవాలి కదా. సో నేను ఇలాంటి కండిషన్ ఒకదాన్ని కన్సిడర్ చేసుకుంటా. నౌ మోడ్ పై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ పై ఆఫ్ సి అని ఒకదాన్ని, ఎందుకని నేనేం చేయాలి, పైని కంటిన్యూస్ అని చెప్పాలి కాబట్టి తీసుకునేది కూడా పైలో తీసుకున్నాను. పై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ పై ఆఫ్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. యాక్చువల్లీ వీ నో దట్ పై ఆఫ్ ఎక్స్ డెఫినేషన్ మనకు తెలుసు. మరి ఇక్కడ పై ఆఫ్ సి ప్లస్ ఉంది అంటే మోడ్లో ఏం రాయాలి, ఇంటిగ్రల్ ఏ టు టీ కదా యాక్చువల్గా మన డెఫినేషన్లో. కానీ ఇక్కడ ఏముంది, సి ప్లస్ హెచ్ ఉంది కాబట్టి సి ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ పై ఇక్కడ సి ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మోడ్ క్లోజ్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. ఇక్కడ ఈ సి ప్లస్ హెచ్ ఉంది కదా, ఈ సి ప్లస్ హెచ్ని ఎలా రాస్తానంటే దీన్ని ఎలా రాసుకుంటానంటే ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైన్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు సి ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇలా రాసుకున్నాను. ఇలా ఎందుకు రాసుకున్నాను ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ ఏ టు సి ప్లస్ హెచ్ ఉంది, ఏ టు సి ప్లస్ హెచ్ ఇంటూ ఏ టు సి ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి టు ఇక్కడ ఇలా పెట్టండి సి2. అప్పుడు సి టు సి ప్లస్ హెచ్ పెడితే ఇక్కడ చూడండి ఏ నుంచి సి ప్లస్ హెచ్ ఉంది, అలాగే ఇక్కడ ఏంటిది ఏ టు సి ఉంది. అంటే టోటల్గా మనకి ఎక్కడ నుంచి సి నుంచి సి ప్లస్ హెచ్ మనకి ఇంటర్వల్లో. ఇక్కడ పై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ పై ఆఫ్ సి కాబట్టి ఇక్కడ ఇది అలాగే రాశాను, ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అలాగే రాశాను. ఈ రెండింటి కాంబినేషన్ అంటే దీని యొక్క కాంబినేషన్ నేను ఇది రాశాను. ఇక్కడ చూడండి ఏ టు సి అలాగే సి టు సి ప్లస్ హెచ్ అంటే టోటల్గా ఏ టు సి ప్లస్ హెచ్ఏ. సో దీన్ని ఇలా రాసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను.
ఇంటిగ్రల్ ఏ టు సి ప్లస్ హెచ్ ఉంది, ఏ టు సి ప్లస్ హెచ్ ఉంది ఇంటర్వల్లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మధ్యలో ఎవరు సి ప్లస్ హెచ్ కన్నా బిఫోర్ సి అనే వాళ్ళు ఉంటారుగా, అందుకని దీన్ని ఎలా రాశానంటే ఏ నుంచి సికి రాసా, సి నుంచి సి ప్లస్ హెచ్కి రాసా, అంటే టోటల్గా ఇదేగా, కాబట్టి దీన్ని ఈ రెండు ముక్కలుగా రాశారు. సో ఇది క్యాన్సిల్ చేశా. దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ సి టు సి ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో మనకి ఇది వచ్చిందనమాట. దీన్ని ఎలా రాస్తానంటే ఇంటిగ్రల్ సి టు సి ప్లస్ హెచ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తా, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకుంటా. ఓకేనా? మనకి బౌండెడ్ డెఫినేషన్లో మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఉంది కదా, కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే దిస్ ఈజ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ సి టు సి ప్లస్ హెచ్, సి టు సి ప్లస్ హెచ్ లెస్ దాన్ కే ఇంటూ డిఎక్స్. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో కే పెట్టా, లెస్ దాన్ కే పెట్టా, ఇక్కడ రాస్తాను సిన్స్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ కే, కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, కానీ నాకు ఏం కావాలి, ఓన్లీ లెస్ దాన్ కండిషన్ కావాలి. కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ సి టు సి ప్లస్ ఇంటూ కే ఇంటూ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాము, మనం కే పెట్టుకున్నాం అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ అప్లై చేస్తే కే ఇంటూ ఎక్స్, ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఎక్స్, ఇంటిగ్రల్ సి టు సి ప్లస్ హెచ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, కే ఇంటూ సి ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ హెచ్. అంటే therefore మోడ్ ఇది కన్సిడర్ చేసుకుంటే మోడ్ సి ప్లస్ హెచ్ మైనస్ పై ఆఫ్ సిని కన్సిడర్ చేసుకుంటే ఏమొచ్చింది నాకు, ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. చూడండి జాగ్రత్తగా, ఈజ్ లెస్ దాన్, ఇక్కడ మనకి కేహెచ్ వచ్చింది కానీ ఇక్కడ ఎప్సిలాన్ పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నాను చెప్తాను. లెస్ దాన్ ఎప్సిలాన్ వెన్ ఎవర్ కేహెచ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే, కేహెచ్ వాల్యూ ఏంటి, సమ్ రియల్ నెంబర్సే కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే, దట్ ఇంప్లైజ్ హెచ్ లెస్ దాన్, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తానంటే therefore టేక్ ఎప్సిలాన్ బై కే ఈజ్ ఈక్వల్ టు డెల్టా అనుకుందాం. అంటే ఇప్పుడు ఇవన్నీ పైన సబ్స్టిట్యూట్ చేస్తా. therefore మోడ్ పై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ పై ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్, ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ వాల్యూ ఎంత, కేహెచ్ అనేది ఎప్సిలాన్ కన్నా చిన్న వాల్యూ, ఎందుకని ఇక్కడ లెస్ దాన్ కండిషన్ వచ్చింది కదా, లెస్ దాన్ సో అండ్ సో వచ్చింది. లెస్ దాన్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో ఏ మైన్యూట్ వాల్యూ, ఇక దానికన్నా చిన్న వాల్యూ ఏముండదు, కానీ ఇక్కడ ఏది వచ్చినా కూడా ఎప్సిలాన్ కన్నా తక్కువగానే ఉండాలి. కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్ వెన్ ఎవర్ 0 లెస్ దాన్ మోడ్ ఎక్స్ మైనస్ 0, మోడ్ ఎక్స్ కాదు హెచ్ కదా, మోడ్ హెచ్ మైనస్ 0 ఈజ్ లెస్ దాన్ డెల్టా. therefore ఇప్పుడు చూడండి ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా మనకి, ఇదేగా కండిషన్, ఇదిగోండి ఇదేగా కండిషన్, కంటిన్యూస్ కండిషన్ అదే కాబట్టి ఈజ్ లెస్ దాన్ డెల్టా. కాబట్టి therefore పై ఈజ్ కంటిన్యూస్, పై ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి, సి దగ్గర కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి సిన్స్ సి ఈజ్ ద ఆర్బిటరీ వి అంటే ఆర్బిటరీ అంటే ఏంటి, సీనే కాదు ఇంకా ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. కాన్స్టెంట్ అంటే సి ఒక్కటే, సి ద ఆర్బిటరీ అన్నాను అంటే సీనే కాదు, C1 C2 C3 C4 వాట్ ఎవర్ ఇట్ మే, వి కెన్ టేక్ ఎనీ వన్. కాబట్టి వీ హ్యావ్ పై ఈజ్ కంటిన్యూస్, పై ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b. కాబట్టి therefore if any real number c, సో f తీసుకుంది, f belongs to r కనుక అయితే then phi of t is equal to integral a to t f of x into dx is continuous on closed interval a comma b. కాబట్టి hence the theorem, ఓకేనా? So this is the theorem
we have to solve any problem by using the conditions, by using the integral function of f అనే కండిషన్ బేస్ చేసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ డెఫినేషన్, నెక్స్ట్ డెఫినేషన్, very 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 important definition. Let f be a function, f be a function kanna f, let f be a, let f be a Riemann integrable ఇంటిగ్రల్. ఎఫ్ అనేది ఒక రైమాన్ ఇంటిగ్రబుల్ అయితే కామా దేర్ ఎగ్జిస్ట్స్ ఎనీ ఫంక్షన్, ఎ ఫంక్షన్ పై మ్యాప్స్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b to capital R such that phi dash of x is equal to f of x. Phi dash of x is equal to f of x for all x belongs to closed interval a comma b. అంటే చూడండి, ముందు f of x తీసుకోవటం, phi dash of x, phi dash of x phi of x ఎలా వస్తుందో చూద్దాం. f of x తీసుకుంటే అప్పుడు దాని యొక్క phi dash of x అంటే phi dash of x అన్న f of x అన్న ఒకటే కాబట్టి for all x belongs to closed interval a comma b, then phi is a primitive of f, is a primitive of f. The very very important definition, primitive of f or దాన్నే యాంటీ డెరివేటివ్ అని కూడా అంటారు. యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్, యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్. సో దిస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం. ఇప్పుడు మనకి phi dash of x is equal to f of x అంటే వాట్ ఈజ్ phi dash of x అండ్ f of x అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలంటే, నేను ఇక్కడ చూడండి జాగ్రత్తగా, f of xని ఏదో ఒకటి తీసుకుంటా, అంటే ఏది కావాలో అది తీసుకుంటా. f of x తీసుకొని దానికి డెరివేటివ్ పట్టుకుంటా. అర్థమైందా? మళ్ళీ చూడండి జాగ్రత్తగా. సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, నేను ఈ f of x అని ఏం తీసుకుంటాను అంటే సపోజ్ cos x తీసుకుంటా. ఇప్పుడు నాకు phi dash of x కూడా ఏం రావాలి? cos x రావాలి. ఎందుకని? ప్రిమిటివ్ డెఫినేషన్ ప్రకారము phi dash of x is equal to f of x అనే కండిషన్ ప్రకారం phi dash of x is equal to f of x. ఇప్పుడు చూద్దాం. దెన్ నేను f of x is equal to cos x తీసుకుంటే దెన్ phi of x ఎంత అవుతుంది? sin x అవుతుంది. అంతే, sin x అవుతుంది. మళ్ళా దీనికి మళ్ళీ డెరివేటివ్ కడితే ఎంత అవుతుంది? phi dash of x కంటే ఎంత అవుతుంది? అగైన్ cos x వచ్చేస్తుంది. అప్పుడు క్లియర్లీ phi dash of x is equal to f of x. కాబట్టి f of x నుంచి phi of x తీసుకోవాలి. phi of x నుంచి మళ్ళీ phi dash x కనుక్కుంటే ఇది సేమ్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రిమిటివ్. ఓకేనా? సో అలా రావాలన్నమాట మనము. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఒక థియరం చేయొచ్చు. ఓకే, ఎనఫ్. దిస్ ఈజ్ యువర్ క్లాస్. ప్లీజ్ లెర్న్ కేర్ఫుల్లీ. Primitive is a very very important definition. Please learn the definition primitive. By using this primitive definition, tomorrow we will prove a very very one important theorem, that is the fundamental theorem of integral calculus. Okay na? Thank you so much. Meeku edana doubts kanuka unte, if you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Happy learning.